శ్రీ మహాభాగవతము 7వ స్కంధము. శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు కలుగుట. చాలా మంది భక్తులు ఆ రమా మనోహరుని సేవించి భావించి కామించి ద్వేషించి కూడా ముక్తి పొందారు. భయపడి భంగపడి కొందరు, ఆయనతో స్నేహం పెంచుకొని సేవ చేసుకొని కొందరు మనస్సును మాధవునికే అంకితం చేసి సద్గతిని సంపాదించారు. ధర్మరాజా, మీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు దంతవక్త్రుడు సామాన్యులు గారు. వారు పూర్వం వైకుంఠంలో ద్వారపాలకులు. అటువంటి ఆ భక్తులు ఒకానొకప్పుడు విప్రుల శాపం వల్ల పదభ్రష్టులై భూలోకంలో జన్మించారు అని దేవర్షి నారదుడు అనగానే ధర్మరాజు అది విని మరలా నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు. అలుగంగారణమేమి విప్రులకు మున్ను ఆ విప్రులెవ్వారు నిశ్చలులేకాంతులు నిర్జితేంద్రియలు నిస్సంసారులీశానువర్తులు వైకుంఠపురీ నివాసులన విందున్ వారికెభంగిని కలజన్మంబు వచ్చె నారద వినం కౌతూహలం బయ్యడిన్. నారద మునీంద్ర, ఆ వేదమూర్తులైన విప్రులకు ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఆ మునీంద్రులు ఎవ్వరు? విష్ణుమందిర ద్వారపాలకులు, నిశ్చలమైన భక్తి ప్రపత్తులు గలవాళ్ళు, సంసారబంధాలలో తగుల్కొనక నిరంతరం ఆ జగన్నాయకుని ఆజ్ఞను పాలించేవారు కదా. అటువంటి వాళ్ళు విప్రశాపానికి పాత్రులు ఎలా అయ్యారు? వాళ్లకు ఈ దుష్టజన్మలు ఎలా సంభవించాయి? వినాలని కుతూహలంగా ఉన్నది, చెప్పండి అని రాజేంద్రుడు అడుగగానే మునీంద్రుడు ఇలా పలికాడు. సనక సనందాదులు బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళు ఒకనాడు దైవవశాత్తు ముల్లోకాలు చూసి వస్తూ వస్తూ వైకుంఠం వెళ్ళారు. అప్పుడు వాళ్ళు 5-6 ఏళ్ల బాలకులుగా దిగంబరులై సంచరిస్తూ విష్ణుమూర్తి అంతఃపురంలోకి ప్రవేశించబోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ద్వారపాలకులు సనక సనందాదులను చూశారు. బాలరూపధారులైన ఆ సనక సనందాదులు విష్ణుదేవునికి ఎంతో ప్రియమైన వాళ్ళు. ఎప్పుడూ విష్ణు కథలనే వీణులకు విందుగా వినేవాళ్ళు. గర్వం అంటే తెలియని నిర్మల మనస్కులు. అటువంటి చక్కని బాలకులను ద్వారపాలకులిద్దరూ చూసి గేలిచేసి లోపలికి రానియకుండగా బయటకు తరిమివేసినారు. ధర్మరాజా, ఆ సనక సనందనాది మునీంద్రులు ఎంతో నిగ్రహం గలవాళ్ళు అయినప్పటికీ వాళ్లను శ్రీహరి సన్నిధికి పోనీయక ఆపేటప్పటికీ వాళ్ళు వెంటనే కోపగించి ఆ ద్వారపాలకులను మీరు రాక్షసులై పుట్టండి అని శపించారు. బాలకులుగా ఉన్న ఆ మహనీయులు వాళ్ళిద్దరినీ చూసి మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు, శ్రీమన్నారాయణుని చరణాల విందాల సాన్నిధ్యం వదిలిపొండి, రజస్తమో గుణప్రధానులైన రాక్షసులుగా జన్మించండి అని శపించేసరికి వాళ్ళు పదవీభ్రష్టులై దుఃఖంతో పశ్చాత్తాపంతో మునులను శరణు వేడారు. వాళ్ల దుఃఖం చూసి ఆ మహాత్ముల సుకుమారమైన మనస్సు ద్రవించింది. మీకు 3 జన్మలలో వైరభక్తితో భగవంతుని సాన్నిధ్యం సంప్రాప్తమవుతుంది అని శాపానికి ఉపసంహారం చెప్పి వారు వెళ్ళిపోయారు. ఆ విధంగా శాపహతులైన వైకుంఠద్వారపాలకులిద్దరూ హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా జన్మించారు. వారి తల్లి పేరు దితి. ఆ ఇద్దరిలో చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని చుట్టచుట్టుకొని పట్టుకుపోతూ ఉంటే విష్ణువు వరాహ రూపంలో వచ్చి సంహరించాడు. పెద్దవాడైన హిరణ్యకశిపుడు నరసింహమూర్తి అయిన శ్రీహరి చేతులలో సంహరింపబడ్డాడు. ఆ హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు. అతడు హరిభక్తుడు. ఆ కారణంగా తండ్రి చేత నానా విధాలుగా హింసింపబడి కూడా ప్రహ్లాదుడు నారాయణుని చరణకమలాలు విడువకుండా ధ్యానిస్తూ పరమపదం పొందాడు. 2వ జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులుగా జన్మించారు. అప్పుడు శ్రీ విష్ణువు రఘురాముడుగా జన్మించి వాళ్లను సంహరించాడు. ఆ శ్రీరామచంద్రుని బలపరాక్రమాలు మార్కండేయ మహర్షి ద్వారా మునుముందు నీవు తెలుసుకుంటావు. వాళ్ళిద్దరూ 3వ జన్మలో మీ పినతల్లి అయిన సాత్వతికి శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. ఆ ఇద్దరూ ద్వేష రోషాదులతోనే పుట్టారు. హరిని దూషించడం పుట్టుకతోనే ప్రారంభం అయ్యింది. మహావైరంతో నిత్యక్రోధంతో హరిని నిందించేవారు. హరిభక్తులను బాధిస్తూ వేధిస్తూ ఉండేవారు. ఆ స్వామిని పట్టి పరిమార్చాలనే ఉద్ధృతమైన ఉత్కంఠతో అదే ధ్యాసతో ఉండేవారు. వేరే ఆలోచన లేదు. ఊహలన్నీ ఆయన చుట్టే. అలా వారి గుండెల్లో హరి నిండి ఉండేవాడు. అందుచేత
వారి పాపం పండిపోయింది. కృష్ణ పరమాత్మ ఇప్పుడు వారి శిరస్సులను సుదర్శనంతో ఖండించి వేశాడు. సనక సనందనాదుల శాపం గడువు పూర్తి అయ్యింది. తిరిగి వారు విష్ణు సాయుధ్యం పొందారు. ఈ విధంగా నారద మహర్షి చెప్పినదంతా విని ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. తాపసేంద్ర, ఆ రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుడు శ్రీహరి పాదపద్మాలను ధ్యానించే గుణవంతుడు పసివాడు అయిన తన కుమారుణ్ణి చూసి సంతోషించవలసింది పోయి ఆ బాలుణ్ణి పట్టుకుని శిక్షించడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి? ఎంత రాక్షసుడైనా కొడుకును బాధించడానికి మనస్సు ఎలా ఒప్పింది? శ్రీహరి కథలు వ్యధలు పోగొట్టేవి, సుధలు చిలికించేవి, అనంతమైన సంసార సాగరములు దాటించేవి. దేవతలకు, యక్షులకు, నాగులకు, స్త్రీ పురుష జాతులకందరికీ క్షేమమును కలిగించేవి. కుమారునకు అటువంటి దైవధ్యానం అలవడినందుకు ఆ రాక్షసరాజు పొంగిపోక కృంగిపోయాడా? ఆ ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎలా శిక్షించాడు స్వామి? మునిచంద్ర, నా సందేహం నివృత్తి చెయ్యి అనగా నారద మహర్షి ఇలా వివరించాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు చేతిలో హతుడైనాడని విని హిరణ్యకశిపునికి తీవ్రమైన కోపం వచ్చి రోషంచేత శోకంచేత అతడి మనస్సు అగ్నిగుండంలా మండిపోయింది. కళ్లలో నుంచి వచ్చే చూపులు నిప్పులు గక్కుతూ దావాగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆ పొగలు ఆకాశంలోనికి వ్యాపించాయి. మెరపుల్లాగా ధగధగ మెరుస్తున్న పళ్ళు పటపటలాడించాడు. భయంకరమైన కనుబొమలు ఒక్కసారిగా ముడివడినాయి. అతడు ఎడతెగని శత్రుభావంతో ఎగిరెగిరి పడసాగాడు. అమితమైన కాంతులు వెదజల్లే శూలాన్ని చేతితో అందుకున్నాడు. సభా మంటపంలోకి వచ్చి నిలుచున్నాడు. త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మున్నగు ప్రముఖ దైత్యులను దానవులను చూచి ఇలా ఉద్ఘోషించాడు. మిత్రులారా, మీరీ వార్త విన్నారా? వైకుంఠవాసి అయిన హరి మన హిరణ్యాక్షుణ్ణి సంహరించాడట. నాకు సాక్షాత్తు సోదరుడు, మీకు మక్కువగల మిత్రుడు అయిన హిరణ్యాక్షుడు సామాన్యుడా? యుద్ధధర్మ మర్మజ్ఞుడు, బాహుబలంతో దేవయక్షగణాలను నిర్వీర్యులను చేసిన మహాపరాక్రమశాలి. అటువంటి హిరణ్యాక్షుణ్ణి హరి వరాహంగా వచ్చి వధించి వాని అంతఃపురకాంత సౌభాగ్యాలు హరించి వేశాడు. సోదరులారా, ఆ వరాహంగాడు మహామాయగాడు. నీళ్లలో ఉంటాడు, అడవులలో దాగుతాడు, మునుల సమూహంలో చొరబడి ఉంటాడు. వాని పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు. ఎక్కడివాడో కూడా తెలియదు. మనం ఎదుర్కొంటే తాను ఎదుర్కొంటాడు. వెంటపడితే ఎప్పటికీ అలసిపోడు, దొరికిపోడు. కాబట్టి మనం ఒక మహామాయోపాయం ఆలోచించాలి. మనం లోబడకుండా జాగ్రత్తగా అతడు మనకు లోబడేలాగా పట్టుకోవాలి. అది సాధ్యమేనా? వీరులారా, ఆ హరినా భుజబల పరాక్రమాలు విని భయపడి పోరాడలేక సముద్రం లోపల దాగినప్పటికీ, యుద్ధ విద్యలో నా అచంచలమైన ధైర్య సాహసాలను చూచి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ, పోరు ఎందుకులే, బ్రతికి ఉంటే చాలు అనుకుని భయకంపితుడై వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినప్పటికీ, లేదా ఆ విధంగా కాకుండా కోపగించి పౌరుషంతో సింహంలాగా ఎదిరించి పోరాడినప్పటికీ వానిని మాత్రం విడిచిపెట్టేది లేదు. ఈ వాడి అయిన బల్లెంతో వాడి కంఠాన్ని ఛేదించి ఆ వేడి నెత్తులతో నా తమ్మునికి తర్పణం విడుస్తాను. తప్పక విజయంతో తిరిగి వస్తాను. మీకందరికీ మేలు చేస్తాను. ఒక వృక్షం కూలిన తర్వాత ఎండిపోయే కొమ్మల వలె విష్ణువును సంహరించిన తర్వాత దేవేంద్ర ప్రముఖులంతా యుద్ధంలో ఓడిపోయి వాడిపోతారు. విష్ణువు వీళ్ళందరికీ మూలం, ప్రాణం. కాబట్టి విష్ణు సంహారం జరిగిందంటే వీళ్ల పని శూన్యం. ఓ దానవశ్రేష్ఠులారా, ముందు విప్రులు ఉండే ప్రదేశాలకు గుంపులు గుంపులుగా పొండి యజ్ఞాలు, జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతాలు ఆచరించే వాళ్ళందరినీ వెదికి వెదికి చంపండి. విష్ణువంటే వేరుగా ఎక్కడో లేడు, ఎవడో కాడు. అతడే యజ్ఞం, అతడే వేదం, అతడే వైదిక బ్రాహ్మణ కర్మకాండకు ఆదిమూలం. దేవతల సమూహాలకు, ముని సంఘాలకు, పైతృక లోకాలకు, సర్వధర్మాలకు అతడే ఆధారం. ఎక్కడైతే గోవులు, విప్రులు సుఖంగా జీవిస్తూ ఉంటారో, ఎక్కడైతే వేదధర్మాలు, ఆశ్రమ నియమాలు క్రమబద్ధంగా నడుస్తుంటాయో, ఆయా చోట్లకు వెళ్ళి వాటిని ధ్వంసం చేయండి. మీ దర్పం, గర్వం శోభించేలాగా సర్వం దగ్ధం చేసిరండి అని దేవతల విరోధి అయిన హిరణ్యకశిపుడు అతిఘోరంగా ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను శిరసా వహించి
కటిక రక్కసి మూకలు తండోపతండాలుగా వచ్చి భూమండలంపై పడ్డాయి. గ్రామ, పుర, క్షేత్ర, ఖర్వట, ఖేట, ఘోషారామ, నగర, ఆశ్రమాదికములు అన్నింటినీ, పల్లెలు, వనాలు, భవనాలు, ఆశ్రమాలు ఆ రాక్షసులు ధ్వంసం చేశారు. అందమైన సరోజాలుండే సరస్సులను కలచివేశారు. ప్రాకారాలను, గోపురాలను త్రవ్వివేశారు. వంతెనలను కూల్చివేశారు. వాళ్ళ ఆగడాలు అన్నీ ఇన్ని కావు. చక్కని పువ్వులతో, తీయని ఫలాలతో నిండిన వృక్షాలను నరికివేశారు. చలిపందిరులను, పర్ణశాలలను పాడు చేశారు. ఇతరులకు అపకారం తలపెట్టని గోవులను, విప్రులను హత్యగావించారు. వేద సంప్రదాయాలను నాశనం చేశారు. ఈ విధంగా కోలాహలంగా భూగోళం అంతా గందరగోళం చేస్తూ ఉపద్రవాలు, ఉత్పాతాలు కల్పించారు. ఇది చూసి దేవతలు భయపడి దైన్యంగా స్వర్గలోకం విడిచిపెట్టి శోకంతో అడవులలోకి వెళ్లి దాక్కున్నారు. దుర్జనులంటే సజ్జనులకు ఎప్పుడూ భయమే కదా. అక్కడ హిరణ్యకశిపుడు దుఃఖంతో చనిపోయిన తన సోదరుడైన హిరణ్యాక్షునికి అంత్యక్రియలు చేసి అతని కొడుకులైన శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖులను ఓదార్చాడు. వాళ్ల తల్లిని, హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను కూడా రప్పించి ఊరడించాడు. పుత్రశోకంతో కుమిలిపోతున్న తన తల్లి అయిన దితిని చూసి హిరణ్యకశిపుడు ఇలా పలికాడు: తల్లి, లోకం ఒక చలిపందిరి వంటి. ప్రాణులందరూ దాహం కోసం వచ్చిన బాటసారులు. వాళ్ల దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నట్లు మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి మన పని కాగానే వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడూ ఒకచోటనే కలిసి ఉండం. కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. మాత, నీ చిన్న కుమారుడు జగదేక వీరుడు మహాశూరుడు కాబట్టే వీరస్వర్గం అందుకున్నాడు. నిన్ను వీరమాతను చేశాడు. పుత్రవియోగానికి దుఃఖించకమ్మా. వీరమాత కంటతడి పెట్టరా. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి నిత్తురు సదా సంగంబు లేదొక్కచో శూరుల్ ఓ ఎడి త్రోవబోయను భవత్సూనుండుదల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపనీకేటికిన్. ఆ ఈశ్వరుడు సమస్తానికి అధిపతి, సర్వము తెలిసినవాడు, సర్వత్రా నిండియుండేవాడు. ఆ ప్రభువు సత్యుడు, నిత్యుడు, నిర్మలుడు, ఆద్యంతములు లేనివాడు, ఆత్మస్వరూపుడు. అటువంటి ఆ ప్రభువు నిరంతరం తన మాయాప్రవర్తనాది మహిమలతో త్రిగుణాలను కల్పించుకుంటాడు. ఆ గుణ సంయోగం వల్ల వినోదంగా లింగ శరీరం ధరిస్తాడు. కదలని చెట్లు కదలాడే నీళ్లలో కదులునట్లు కనపడే విధంగా, భ్రమతో నిండినటువంటి కళ్లకు భూమి చంచలంగా తోచిన విధంగా, భావవికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చలించే మనస్సు గలవాళ్లకు చంచలుడుగా అగిపిస్తాడు. కానీ ఆ దేవుడు అచంచలుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.